తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ ఉద్యోగ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోని అసోసియేషన్ చైర్పర్సన్ ఉమాదేవి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల పెన్షనర్లు హాజరై మాట్లాడారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। తెలంగాణ ఉద్యోగ సమావేశం ఏర్పాటు ఈరోజు కానీ మెయిన్ సంఘం పరిచోట్ సంఘం తెలంగాణ దామోదర్ గారు మిగతా అన్ని సంఘాల నుంచి కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి కూడా జిల్లా నుండి కూడా జిల్లా అధ్యక్షులు తెలంగాణ యావత్తు జిల్లా నుంచి ఐక్యత అంతా వర్తించాలి. మమ్మల్ని ప్రభుత్వం ఫస్ట్ డిమాండ్ మాది, మమ్మల్ని ప్రభుత్వం పెన్షనర్స్ను డైరెక్ట్గా పిలిచి ముఖాముఖి చర్చించాలి. మా పెన్షనర్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ పిలవాలనేది మా ముఖ్య ఎజెండా. దాని తర్వాత నెక్స్ట్ మాకు ఇచ్చే హెల్త్ కార్డు మీద ఇంకా జీవో ఇష్యూ చేయలేదు. ఆ జీవో ఇష్యూ చేయాలా. ఎంప్లాయీస్ పెన్షనర్స్ హెల్త్ కార్డు అనేది కావాలి మాకు. ఎంప్లాయీస్ పెన్షన్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయాలి దాంట్లో. అదొక ఎజెండా మాకు ముఖ్యంగా దాన్ని కావాలని కోరుకున్నాం అందరము. ఇక ముందు కూడా మేము అన్ని సంఘాలుగా మా పెద్దల సంఘమైన దామోదరన్న అండ్ లక్ష్మణ జేఎస్ అన్ని సంఘాల తరఫున మేము డైరెక్ట్ ప్రభుత్వానికి పిలుపు మేరకు చూస్తుంటాము. వారు మాతో డైరెక్ట్ చర్చించాలని డైరెక్ట్గా కోరుతున్నాము. ఇంకా అన్ని సమస్యల మీద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న పెన్షన్స్ మీద సమస్యలు కూడా మేము పోరాటాలు మొదలు పెడతాము. సెంట్రల్ ఢిల్లీలో మా పోరాటం చేయడం మహిళా పెన్షన్స్ కానీ అన్ని పెన్షన్స్ అంటారు. చాతగాని సంఘాలుగా పెన్షన్స్ అంటే చాత కాదు అని అనుకుంటున్నారు. మా సత్తా ఏందో ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా చూపిస్తాము. గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏదో చాతగాని వాళ్ళుగా చూస్తుంది. అది చాలా అన్యాయమైన విషయము. మమ్మల్ని తప్పకుండా పిలిచి చర్చించి మా హెల్త్ కార్డు మాతో డైరెక్ట్ పిలుచుకుంటేనే కానీ మేము వారితో సఖ్యతగా ఉంటామని కోరుకుంటున్నాము. ఈ మెసేజ్ మీ ద్వారా తప్పకుండా మా పెన్షన్ సంఘాల ద్వారా మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ్ముళ్ళు మీరే మాకు ఇంత పెద్దవాళ్ళు మా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. మా బాధలు మా ఇది మీ ద్వారా చెప్పాలని